ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఆచార్య గురు శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఇవాళ శక్తి గురించి బ్రహ్మం గురించి కొంచెం తెలుసుకుందాం. ఫస్ట్ శ్లోకం ఇందులో మంగళాచరణ ఏంటంటే ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఈ శాంతి మంత్రం చాలా గొప్ప నియమిస్తుంది. అందుకొరకనే ఇది ఉపనిషత్తుల్లో 2 ఉపనిషత్తుల్లో ఉంటుంది. మొదలు సాధకుడు ఏం చేస్తాడంటే వాడికి ఈ సృష్టి నిజంగా ఏర్పడిందా లేదా పరబ్రహ్మమే అనేక రూపాలుగా చైతన్య స్వరూపంగా ఉద్భవించిందా అనేటువంటి ఇది ఏర్పడుతుంది. కాబట్టి ఈ సృష్టి నిజంగా వచ్చిందా లేకపోతే పరబ్రహ్మ నుండి అనేక రూపాలుగా వ్యక్తమైందా కనిపిస్తుందా అంటే ఈ నిజమా ఉట్టి కాడ కనిపిస్తుందా సినిమాలాగా. ఈ ప్రశ్న బాగు వేదాంతానికి ఉదయం లాంటి ప్రశ్న ఇది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ శ్లోకం మనకి 2 వాస్తవాన్ని చెప్పాలి. ఒకటి పరమసత్యానికి పరమసత్యం అంటే సత్యం ఎవరు? సత్తు యొక్క స్వరూపం. ఆ సత్స్వరూపం ఒక్కటే పరమసత్యం. అది నిత్యుడు, నిరాకారి, నిర్గుణుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వప్రకాశకుడు, సర్వ చైతన్య స్వరూపుడు. ఆయన్నే మనం శివుడు, నారాయణ అనుకుంటున్నాం. అదే ఇప్పుడు మనం ప్రస్తుతం శివుడు అని మనం పెట్టుకున్నాం. శివశక్తులు అని మనం ఇప్పుడు ఈ సౌందర్యాలలో శివశక్తులు వారు. ఎవరు? సత్తు ప్రశక్తులు, శివశక్తులు. అయితే శివుడు చెప్పే నిశ్చలమైన వాడు, నిర్గుణుడు, స్వయం ప్రకాశమైన స్వరూపుడు. శక్తి చిత్పాదం. అదే చైతన్యంలోంచి వ్యక్తమై ఆ సత్తులో నుంచే శాశ్వతమైనది. అదే అందులోంచి వేరుపడినటువంటి చైతన్య స్వరూపమే అనంత ప్రకాశంగా వెళ్తున్నటువంటిది శక్తి. అనంత చైతన్యం నుంచి ఏర్పడిన ప్రకాశం, అనంత ప్రకాశం ఉందే ఆ ప్రకాశమే స్వరూపమే శక్తిగా ఆవిర్భవించింది. అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు శివుడు అనుకున్నాం. ఆయన పరబ్రహ్మ స్వరూపం అనుకున్నాం. పరబ్రహ్మ స్వరూపం అయితే ఆయన యొక్క కాంతి చైతన్యవంతంగా పెరిగి ఆయన ఉదయించగానే కాంతి కిరణాలు మనకు గుప్పన వచ్చేస్తాయి. మొత్తం ప్రపంచం మొత్తం వెదజల్లుతుంది. అదే ప్రకాశవంతం ప్రపంచానికి వెలుగు ప్రకాశం అయింది. ఆ సూర్యుడు శివుడు ఈ ప్రకాశం ఈ చైతన్యంతో ఆయన చైతన్యంతో వచ్చినటువంటి ఈ కిరణాల యొక్క ప్రకాశం అమ్మవారి శక్తి. ఇక్కడనే మనం జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు శివశక్తులు మొదలు అర్థమైతే మిగతా అర్థం అవుతుంది. శివశక్తి అందుకనే ఆమె అనంత ప్రకాశం కలదు, చైతన్య స్వరూపం కూడా. ఈమెనే మాయ అంటారు. ఈమెనే 3 గుణాలు అమ్మవారికి ఉంటాయి, పరాశక్తికి ఉంటాయి. ఈమెనే పరాశక్తి అంటారు. ఈమెనే మాయ అంటారు. ఈమెనే అజ్ఞానం మాయ అనిపిస్తారు, అజ్ఞానం అనిపిస్తారు, అవిద్య అనిపిస్తారు. ఎన్ని మారిపోయారు అమ్మవారు. ఎందుకని అంటే ఆమె మొత్తం చేసేది. ఆ 3 గుణాలు ఉన్నాయి అక్కడ. స్వామికి 3 గుణాలు. నిర్గుణుడు, ఆయన గుణం లేడు. నిర్గుణుడు, నిరాకారి, ఆయనకు ఆకారం కూడా లేదు.
మరి ఆయన ఏదైనా నిశ్చలుడు, చలనం కూడా అనిపించదు. కానీ సర్వవ్యాపకుడు, సర్వ చైతన్య స్వరూపుడు. అది ఆయన శక్తి. అప్రమేయుడు, అవ్యయుడు. ఇక అంతకంటే నేనేం చెప్పాలి. ఆయనే సత్తు మొట్టమొదట సృష్టికి పూర్వం ఉన్నది ఆయన సత్తు మాత్రమే ఉన్నది. ఆ సత్తులోంచి చైతన్య స్వరూపంగా మనం సూర్యుడికి ఉదయిస్తే కిరణ స్వరూపం వ్యక్తమవుతుంది. అమ్మవారి శక్తి రూపేణ ఆ ప్రకాశం చైతన్య స్వరూపంగా ఆయన చైతన్య స్వరూపమే ప్రకాశం. ఆ ప్రకాశ శక్తే పరాశక్తి, చైతన్య శక్తి. చైతన్య శక్తిలో ఉద్భవించినాం. ఆమె మాయాశక్తి, అవిద్య. 3 గుణాలు ఆమెకే ఉన్నాయి. ఆ 3 గుణాల ఉండబట్టే అమ్మవారు అవిద్య అయింది. 3 గుణాలు అంటే మనకు ఎప్పటికైనా సాకారం కావాల్సింది. ఆయన అనుకున్న సత్పురుషుడు నిరాకారి, అమ్మ సాకారం కావాలి. ఎందుకంటే 3 గుణాలు కానీ ఉన్నది. అదే జగత్తుగా ఆమె జీవులుగా ఉద్భవించి మనకు చూపిస్తుంది. ఈ జగత్ స్వరూపిణి ఆమె, ఈ జీవస్వరూపం ఆమెది. ఆమె నుంచే అంత వ్యక్తమవుతుంది. ఈ 3 గుణాల అనుగుణంగా మొత్తం ప్రపంచంలో సృష్టి జగత్తు మొత్తం కూడా అంతా ఆవిర్భవిస్తుంది. అనంతం ఆయన స్వామి ఇన్ఫినిట్. పూర్ణమద అంటే ఆయన సత్, పూర్ణమిద అంటే ఈ జగత్తు, ఇది జగత్తు, జీవం, ఇదంతా ఆ పూర్ణంలోంచే. పూర్ణం అంటే బ్రహ్మస్వరూపం. అది పూర్ణం. అదిగా ఇక దానికంటే ఇక అందులో అక్కడ లేని వస్తువు, అందులో లేని ఇక్కడ బయట లేదు, బయట ఉన్నదే అందులో లేకుండా లేదు. అందుకని స్వామి అని చెప్తున్నాడు బాగుంది. నాలోనే అంతరం లీనమైంది, వాటిలో నేను లీనమైంది. ఆయన చైతన్యం మరి వీటిలో లేకపోతే, అమ్మవారి శక్తి లేకపోతే, అమ్మ చైతన్యం లేకపోతే ఇది ఈ జగత్తు జీవం కూడా లేదు. ఆయన వీటిలో ఉన్నాడు, ఇవి ఆయన లోపల ఉన్నాయి. ఇది గంభీరమైనటువంటి ఇది. దీన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. సత్పదార్థం ఆయనే, చిత్పదార్థం అమ్మవారు. ఈ 3 గుణాల చేత మాయగా మారింది, అవిద్యగా మారింది. పరాశక్తి మహాశక్తివంతురాలు. అందుకని మొత్తం సృష్టిని 3 గుణాల ఆధారంగా సాకారం చేసింది. జగత్తుని, జీవుల్ని సాకారం చేసింది. ఆయన యొక్క చైతన్యమే మనలో ఈ ప్రకాశ రూపంగా తీసుకొని మన చైతన్యంగా మన అన్నింటిలో మనకి సృష్టిని మొత్తం గావించి అనిపిస్తుంది. ఆయన ఆయనకి ఏది ఇచ్చా అనిపిస్తే ఈమె అదే చూపిస్తుంది, క్షణాలలో చూపిస్తుంది. ఆయనకి ఏది కావాలంటే అది. ఒక సినిమా తీయటమే సినిమా లాంటిది. సినిమాలాగా వీడు వచ్చేస్తుంది. ఆ పూర్ణుడు, ఆయన పూర్ణుడు కదా, అందులోంచి తీస్తుంది, ఇట్లా తీసేసి ఇచ్చేస్తుంది. ఎంత తీసినా అనంతం అది. అది ఖాళీ కాదు, పూర్ణం, ఇన్ఫినిటివ్ అది. ఆ పూర్ణంలోంచి పూర్ణమద పూర్ణమిదం. ఆ పూర్ణమదం ఆ పరమబ్రహ్మస్వరుడు నుంచి ఎంత తీసినా ఈ పూర్ణమిదం, ఈ జగత్తు ఎంత తీసినా అది ఖాళీ కాదు. అంటే ఇది ఇప్పుడు మనకు అర్థమైంది కదా, మాయ అంటే ఏంటి అనేది మనకు తెలిసిపోయింది. ఈ మనం సాకార ఈ జగత్తు ఏర్పడిన కారణం ఎవరు? అమ్మవారి యొక్క 3 గుణాల మాయ. మాయగా ఆమె మారటం వల్లనే ఈ జగత్తు మారింది. అత్యంత శక్తిగా ఉంటే కాపేది. ఆమె మాయగా మారి 3 గుణాలు ధరించడం వల్ల జగత్తు ఉద్భవానికి ఇంత నాటకం. ఆయనకి ఇచ్చేయగలిగిందట స్వామికి. ఏమని? ఈ జగత్తు ఏర్పడాలి, ఎట్లుంటుందో చూద్దాం అనుకున్నట్ట. అమ్మవారు ఏమంటే మాయాస్వరూపం, మాయా స్వరూపం అయితే ఆ 3 గుణాలు ఏర్పడి సాకార రూపాన్ని తీసుకొచ్చింది. ఇది సృష్టి యొక్క రహస్యం. సృష్టి ఎలా ఉద్భవించండి, ఇది
అమ్మవారిలోంచి ఉద్భవించాం. అందుకనే మనకు స్త్రీశక్తి నుంచే మనకు జీవులు మొత్తం ఉద్భవిస్తాయి. ఆ గర్భంలో నుంచి మొత్తం జీవులు మొత్తం స్త్రీశక్తిలో నుంచే ఉద్భవిస్తాయి. అక్కడ మాయ అంటే అమ్మవారి నుంచే ఉద్భవింది ఈ జగత్తు. అమ్మే ఇక్కడ స్త్రీశక్తిగా మారింది. జగత్తుని అన్ని మన జీవులన్నిటి సృష్టిస్తుంది. అయితే మాయ అంటే ఏంటి? చేసేది ఆ 3 గుణాలతో మాయ మనం అన్నంగా, అవిద్య అన్నంగా అంటే కనిపిస్తుంది. మాయ అంటే వాస్తవంగా మనకు కంటికి కనిపిస్తుంది, కానీ అది నిజం కాదు, భ్రాంతి. అనుభవంగా మనకు రూపంగా కనిపిస్తుంది, మనం అనుభవిస్తూనే ఉంటాం, కానీ పరమార్థంగా అది సత్యం కాదు, పారమార్థిక సత్యం కాదు. ఇక్కడ అంటే రజ్జుని నువ్వు పాము అనుకున్నట్టుగా చేస్తున్నది అదే మాయ. పాముని నీకు చూపించి నేను పాముని భయపెడుతున్నాను, నువ్వు నిజంగానే భయపడతావు. నీకు అసలు రజ్జు అనే సంగతి నీకు తెలియదు, అసలు తెలియదు. నీకు తెలిసింది అవిద్య వల్ల నీకు తెలియదు, అజ్ఞానం వల్ల నీకు తెలియదు. ఆ ప్రకాశంతోనే నువ్వు తెచ్చుకోగలవు. ఆ ప్రకాశం నీకు ఇస్తే ఆ ప్రకాశం ద్వారా అజ్ఞానాన్ని నీలో పోతే అప్పుడు అది పాము కాదు, రజ్జు అని తెలుసుకుంటావు. అప్పుడు ఆ విధంగా లేని దాన్ని, పాముని లేదు అది యాక్చువల్గా ఆ విధంగా చూపిస్తుంది. ఈ జగత్తు లేదు, కానీ ఉన్నట్టుగా నీకు ఈ బ్రహ్మ కలుపుతున్నది నువ్వు అనుభవిస్తున్నావు. జీవుడు లేడు, ఉన్నట్టుగానే కనపడుతుంది మన భ్రాంతి. ప్రతిబింబం ఎంత అమ్మవారి సినిమా తీసింది, ఆయన కోరుకున్నాడు, ఈమె చూపించింది మాయ. అది ఉంటుందా? అదొక ప్రతిబింబం. ఒక వస్తువు చూపించే అది చూపించింది దర్పణంలో. ఆ ప్రతిబింబం ఇప్పుడు మనం ప్రతిబింబం చూస్తే అద్దంలో లోపల ఏమైనా ఉందా? ఏమీ లేదు, కానీ బింబం కనపడుతుంది. కాబట్టి ఉన్నదంటే ఉన్నది, లేదంటే లేదు. ఏమి లేదు. నువ్వు అద్దాన్ని ముట్టుకొని చూడు, లోపల ఏమీ లేదు. నీ ముఖం చూసుకుంటే నీ ముఖం అంతా కనపడుతుంది, కానీ నువ్వు తవి చూస్తే నీ ముఖం అక్కడ కనపడుతున్నావు. నువ్వు పక్క తప్పుకుంటే ఇంకో రూపం చూపిస్తుంది. ఎన్ని రూపాయలు చూపించినా అన్ని రూపాయలు చూపిస్తుంది, కానీ అందులో ఏముండదు. ఇక్కడ ఇక్కడ తయారైన వస్తువే లేదు. అవన్నీ లేని దాన్ని నన్ను అర్థం చెప్పాను. ఆ మాయ అంటే ఏంటి? దేని దాన్ని అక్కడ ఉన్నట్టుగా చూపిస్తున్నాం. ఆ భ్రమ కనిపిస్తున్నది. నీకు జగత్తుని మొత్తం అనేక రూపాలుగా చూపిస్తుంది, జీవుని అనేక రూపాలుగా చూపిస్తున్నది. అంత ప్రతిబింబం నీ బుద్ధి దర్పణంలో జీవుని నువ్వు చూస్తున్నావు, జగత్తును చూస్తున్నావు. చూసి ఇది అది నిజం, సత్యం అని నమ్ముతున్నావు. ఇది అర్థం కావంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. మీరు ఇట్లా చెప్తున్నారు, మరి అసలు కనపడుతుంది కదండి ఈ జగత్తు, ఇదంతా అంటే కనపడుతుంది అనుకో. నువ్వు అనుభవిస్తున్నావు, జగత్తు వాస్తవమే, నీకు కావాల్సిందే. ఏంది కంటికి కనపడుతున్నావు జగత్తు, నువ్వు కనపడుతున్నావు, నీ భార్య కనపడుతుంది, నీ పిల్లలు కనపడుతున్నావు, మొత్తం అంత జీవులు అంతా కనపడుతున్నారు. కానీ ఇది నిజం కాదు, ఒక బింబం. ఇప్పుడు నువ్వు నీకు అర్థంలో బింబం కనపడుతుంది, అది నేను అబద్ధం అన్నానా? నిజమే, కానీ ఆ బింబం శాస్త్రమా? అది నిజమైందా? ఆ బింబం, ఆ కనపడే అద్దంలో కనపడే బింబం అది జీవత్వం కలదా? కాదే. కానీ నువ్వు దాన్ని సజీవంగా ఉన్న బింబాన్ని అనుకుంటున్నావు. అది బింబం రా బాబు, ప్రతిబింబం అది. ఇది అది 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 ఇవి నిజమైంది కాదు. నువ్వు పక్కకి పోతే అది పోతుంది, ఇంకో వస్తువు పెడితే మళ్ళీ అది కనపడుతుంది, అంతే. నువ్వు పక్కకి తప్పుకో, నీ బింబం కనపడదు, అక్కడ ఏముండదు. కానీ నువ్వేమనుకుంటున్నావు, నేను ఆ అర్థంలో ఆ బింబంలో నేనే ఉన్నాను అన్న భావం ఇప్పుడు నీకు కనపడుతుంది. కానీ వాస్తవం
కాదు. అది తెలుసుకోవడానికి మన జ్ఞానం ఉపయోగించాలి. ఆమె ఆమె ప్రకాశం ఇవ్వాలి మనకి. ఆమె ప్రకాశం అని చెప్పాక అమ్మవారి ప్రకాశవంతుడు, మహాప్రకాశం, చైతన్య స్వరూపం. ఆయన చైతన్యం ద్వారా ఈమెకి ప్రకాశం, చైతన్యం వచ్చింది, ప్రకాశం వచ్చింది. ఆ చైతన్యం వస్తేనే ప్రకాశం వస్తుంది. ఆ ప్రకాశంతోనే అమ్మవారి ఈ మాయతోని మొత్తం జగత్తుని ఇదంతా కూడా 3 గుణాల ఆధారంగా మనకు చూపిస్తుంది. ఈ స్వప్నంలో మనం కనుక ఇప్పుడు ఉదాహరణగా మన స్వప్నంలో కలకంటాం, ఒక మరొక ప్రపంచాన్ని కంటాను. మన మామూలునే నీకు అందులో మద్రాసు పోతావు, ఇంగ్లాండ్ పోతావు, తిరుగుతావు, బజార్ తిరుగుతావు, అన్ని కార్లో తిరుగుతావు, అంత నిజంగానే అనిపిస్తుంది నిద్రలో, స్వప్నం. అది నిజమా? కానీ నువ్వు స్వప్నంలో ఉన్నంతవరకు నిజంగానే ఉంటుంది. స్వప్నం మేరకు రాగానే అది వెంట ఉంటుంది. ఇది కూడా అంతే. నీ జీవితం ఉన్నంతకాలం ఇది ఆ బ్రహ్మ. నువ్వు ఈ లోకంలో ఒక స్వప్నం వచ్చినట్టుగా వచ్చావు అంతే. నువ్వు నిజం వాస్తవం కాదు. ఈ జగత్తు వాస్తవం కాదు. అనుభవించు. స్వప్నంలో నువ్వు ఎట్లా అనుభవిస్తున్నావు, ఇది కూడా అనుభవించడానికి నీకు పనికి వస్తుంది. అనుకో, ఇది వాస్తవాన్ని అనుకో, అనుభవించు. కానీ ఇది నిజమైంది కాదు. అది తెచ్చుకోవటానికి నీకు జ్ఞానం కావాలి, ప్రకాశం. అమ్మవారి జ్ఞానం ఇస్తే అమ్మవారి జ్ఞానమే ప్రకాశం. ఆ ప్రకాశం వస్తే ఆ వెలుగులో నీకు ఇది అర్థమవుతుంది. ఇది అర్థంగా అంటే అమ్మవారి ప్రకాశం నీకు ఇవ్వాలి, అంటే అమ్మ దయ నీకు ఉండాలి. అందుకని జగత్తు బ్రహ్మ చైతన్యంలోంచి వ్యక్తీకరించబడినటువంటిది అనుభవం అంతే. బ్రహ్మ చైతన్యం సత్తులోంచి, అందులోంచి ఆ పూర్ణ మదం అన్నాం కదా, పూర్ణం నుంచి పూర్ణ విధం వచ్చిందంతే. మళ్ళీ అందులో కలిసిపోతుంది. ఈ శాస్త్రం కాదని చెప్పి అది ఒక పూర్ణం. ఆ పూర్ణంలోంచి పూర్ణ విధం వచ్చింది. మళ్ళీ ఇదో అదనలో పోతుంది అంతే. దీన్ని అర్థం కావాలంటే కొంతమందికి ఇది చెట్లు అనిపిస్తుంది, కొంతమందికి ఇది ఒక జ్ఞానంగా అనిపిస్తుంది. అందుకోసమే దీనికి జ్ఞానం కావాలి. దీన్ని అర్థం చేసుకోవాలంటే జ్ఞానంతో, బుద్ధితోనే నువ్వు అర్థం చేసుకోవాలి. మామూలుగా నీ అనుభవానికి రావాలి. ఒకరికి చెప్తే తెలుసుకోవటం వరకే. అనుభవించేది నువ్వు సముద్రంలో ముత్యాలు ఉన్నాయని చెప్పాను, వాటిని దూకాలి. ఇది సముద్రం, దూకి అది తెచ్చుకోవాలంటే నువ్వే దూకాలి, నువ్వే తెచ్చుకో. ఎవరు తెస్తారు? ఆ ఎట్లా ఇది అలా ఏం చేయాలి, ఆ జ్ఞానం ఉన్నాయని చెప్పటం, దోవ చెప్పడం వరకు గురువు బాధ్యత. ఇంకొకటి, అమ్మవారి పరాశక్తి, మాయ, ఈ రెండు ఒకటేనా? శక్తి, మాయ అంటే పరాశక్తి బ్రహ్మ యొక్క అనంత స్వరూప ప్రకాశం. అద్భుతంగా మనకి పరాశక్తి అంటే ఆయన చైతన్య స్వరూపం అంటే అనంతమైన స్వరూపమైన ప్రకాశం అనుకున్నాం. మాయ అంటే అదే శక్తి, ఆ స్వరూపం, అనంత చైతన్య స్వరూప శక్తే నామరూప జగత్తుగా వ్యక్తం మాయ అదే. మళ్ళీ మాయగా మారింది. త్రిగుణాలు కలవడం వల్ల మాయగా మారి ఆ త్రిగుణధారియే మాయాస్వరూపంగా మారింది. ఆ శక్తి ఏ పరమశక్తి అదే నామరూప జగత్తుగా మారిందనమాట. నామరూప జగత్తులుగా మారి వ్యక్తీకరించబడింది. ఆ పూర్ణద నుంచి పూర్ణ విధంగా వ్యక్తీకరించబడింది ఆమె పరాశక్తి. కాబట్టి మాయన్న, పరాశక్తి, విద్యన అన్నీ ఆమె స్వరూపం. ఆమె యొక్క చైతన్యే ఆమె స్వరూపం. కాబట్టి ఈ శక్తిని మనం కేవలం మాయ వేరు, అది వేరు కాదు. మాయగా తగ్గించడం కూడా కాదు. మాయని ఆమెని మనం చీప్గా తీసుకోకూడదు. పరాశక్తి
ఒక్క జగత్తును ఈ విధంగా ఆ పూర్ణ అదంలోంచి బయటికి వ్యక్తీకరింపజేయడానికి మాయాస్వరూపం ఎత్తింది అంతే. మాయాస్వరూపంగా వ్యక్తీకరించి ఆ ఈ జగత్తును జీవుని బయటికి వ్యక్తీకరింపజేస్తుంది అంతే. శక్తి అనేది పరబ్రహ్మ యొక్క మహిమ. ఆయన యొక్క మహిమే పరాశక్తి స్వరూపం, ప్రకాశం. మాయ అనేది ఆ మహిమ యొక్క అనేకత్వం. మాయ అనేది ఏంటి? ఆ మహిమ ఆమె కదా. ఆ మహిమ నుండి వ్యక్తీకరించబడిన అనేక నామరూపాలు, అదే మాయ. అంటే ఈ నామరూపాలన్నీ మాయ, ఆమె మాయ కాదు. ఈ నామరూపాలన్నీ మాయ. అంటే జగత్తు జీవులంతా మాయ. ఆమె పరాశక్తి, ఇది మాయ. ఎవరు చేశారు ఇదంతా? ఆమె చూపించింది. మరి ఆ మాయ ఏంటి? మనకు కనిపించేదంతా అది వాస్తవం కాదు. దాన్ని ఉన్నట్టు చూపించేది అదే మాయ. అంటే ఈ జగత్తును జీవుని మనకు చూపించే మాయ అనుగుణంగా ఇదంతా భ్రాంతి అనుకో. జగత్ మిథ్య అన్నారు, జీవులు భ్రాంతి. ఇక ఉపనిషత్తుల ఏం చెప్పిందంటే, చాందోగ్య ఉపనిషత్తు సర్వం కల్విదం బ్రహ్మ అనే, మొత్తం కూడా బ్రహ్మస్వరూపం. జగత్తు జీవుడు ఇవన్నీ బ్రహ్మస్వరూపం. అందుకనే మొత్తం ఆయన నుంచి వచ్చింది కదా. ఇప్పుడు సర్వం కూడా ఆయన చైతన్య స్వరూపమే. అమ్మవారి పరాశక్తి, అమ్మవారి పరాశక్తి రూపంతోనే, ఆమె మాయాస్వరూపంతోనే మొత్తం ఈ జగత్తుని మాయగా ఈ జగత్తుని దీన్ని వ్యక్తీకరించిన పరాశక్తే వ్యక్తీకరించింది మాయగా. కాబట్టి ఇదంతా మాయ అని మనం నమ్మాలి. ఇదంతా మాయగా ఆమె లాగింది, పూర్ణంలోంచి తీసి బయటికి వ్యక్తీకరించింది. ఉదాహరణకి ఏమనిపించింది? నహిహ నానాస్తి కించన. ఇక్కడ నిజంగా రెండోది అనేది ఏం లేదు, ఉన్నది ఒక్కటే, అదే సచ్చిత్తు స్వరూపం. ఆ రెండు విడిగా ఉండవు. సత్తు చిత్తు ఒకటే, అదే రెండు. నానానికి రెండు అవి విడిగా ఉండవు. చిత్తుంటే సత్తునుంటే, సత్తుంటే చిత్తుని. అందుకనే మనలో అన్నిట్లో చైతన్యం ఉంది, అన్నిట్లో సత్స్వరూపం ఉంది, అన్నిట్లో చిత్స్వరూపం ఉంది. అదే మనలో ఉన్నది ఆత్మ అన్న మనకు సత్యస్వరూపం, అదే ప్రకాశ స్వరూపం, అదే శక్తి స్వరూపం, చైతన్య స్వరూపం. అద్వైతం ఇదే చెప్తుంది. ఏమని? శివుడు శక్తికి భేదం లేదు. జగత్తు బ్రహ్మాధిష్టానంలో, పరబ్రహ్మ అధిష్టానంలో నుంచి వచ్చినటువంటి ఒక అనుభవపూర్వకమైనటువంటి నామరూపాలు, ప్రత్యక్ష ప్రపంచం. ఆయన వారిద్దరు దాంట్లో నుంచి బ్రహ్మాధిష్టానం నుంచి వచ్చినటువంటి మాయ నామరూపాల ఇది. విశిష్టాద్వైతం ఏమని చెప్పింది అంటే, జగత్తు వాస్తవమే, జీవులో వాస్తవమే, కానీ ఎంత పరబ్రహ్మ యొక్క శరీరభూతం, ఆ శరీరం బాగా అని చెప్పి ఎవరు? ఈయన రామాచార్య గారు. ఈ ద్వైత మధ్వాచార్య గారు ఈశ్వరుడు, జీవుడు, జగత్తు మొత్తం మూడు వేరే, అన్నీ కూడా పరబ్రహ్మ యొక్క అధీనం. ఆయన అధీనంలో ఇవన్నీ నడుస్తున్నాయి అని వాళ్ళు చెప్పారు. మీరు ఒక పాత్ర చూడండి, ఆలోచనలు వస్తుంటాయి మనకి. మంచి ప్రశాంతం కూర్చుని ఒక చోట మీరు ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. మేఘాలాగా వస్తుంటే పోతుంటాయి, భావాలు వస్తుంటే పోతుంటాయి. ఇవన్నీ కూడా మారుతుంటాయి, చేంజెస్ వస్తున్నాయి. ఒక ఆలోచన వస్తుంది పోతుంది, ఇంకో ఆలోచన వస్తుంది పోతుంది, అట్లా ఒక భావం వస్తుంది పోతుంది, ఇంకో ఇట్లా భావాలు మారుతుంటాయి. శరీరం కూడా మనకున్న బాహ్య శరీరం కూడా మారుతుంది. నిన్న ఉన్నట్టు ఇవాళ ఉండవు, ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండవు. మరి ఎన్ని మారుతున్నాయని తెలుసుకుంటున్నది ఎవరు?
నువ్వు మారుతున్నాయని, ఎన్ని నా ఆలోచన మారుతున్నాయి, ఎన్ని భావాలు మారుతున్నాయి, నా శరీరం మారుతుంది, ఈ ప్రపంచంలో ఎన్ని వస్తువులు మారుతున్నాయి అంటున్నావు. ఇంటికి నీకు జ్ఞానం ఇచ్చేది ఎవరు? నీకు తెలిసేది ఎట్లా? శరీరాన్ని తెలుస్తుందా? శరీరం నీకు తెలిసేటైతే నీ ప్రాణం పోయినప్పుడు శరీరం దాని తర్వాతగా స్పందన లేదు దానికి. ఈ కళ్ళుకు తెలుస్తుందా? అప్పుడు దానికి శరీరానికి ఏది పని చేయదుగా ప్రాణం పోతే. అంటే ఏవి కావు, తెలిసేది ఏదో ఒక శక్తి ఉంది, అదే ఆత్మ. ఆ ఆత్మే పరబ్రహ్మ స్వరూపం, అదే సచ్చిత్ స్వరూపం. దాని చైతన్య స్వరూపం నీవు అన్నీ తెలుసుకుంటున్నావు. నేను మారుతున్నానని, నాకు ఈయన నా భార్య అని, ఆయన నా కొడుకు అని, ఇవన్నీ నీకు మొత్తం దాని ఉండి నీకు తెలుస్తుంది. ఆ పరబ్రహ్మ చైతన్యమే ఆత్మస్వరూపం. ఆత్మని శ్రీమాతగా మనం ఆరాధించుకొని బ్రహ్మస్వరూపంగా అనుభవించాలి. అమ్మ స్వరూపమే మన యొక్క ఆత్మస్వరూపం అని మనం తెలుసుకోవాలి. అయితే శివుడు శక్తి రెండు ఒక సత్యాలు కావు. శివుడు వేరు, శక్తి రెండు వేరు వేరు కావు. ఒకే పరమసత్యానికి రెండు కోణాలు. ఒక పరమసత్యం ఏంటండి? పరబ్రహ్మ ఒక్కటి, అదొక్కటే ఉన్నది. ఆ పరబ్రహ్మానికి ఒక కోణంలోనే శివుడు ఉంటాడు, ఒక శక్తి కనపడు. అంతేగాని శివశక్తులే కాదు, అవి శివశక్తే కావచ్చు, లక్ష్మీనారాయణే కావచ్చు, సరస్వతి బ్రహ్మణే కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీవు ఏదనుకుంటే అది పరబ్రహ్మం, అంతే. అది ఆ పరబ్రహ్మ ఇవ్వరా అనేది మనం ఏం చెప్పడం. మా సత్స్వరూపుడు మన నిరాకారి, మనకు కనపడదు. సత్యస్వరూపులు కనపడదు. మన చిరాకాశంలో వాళ్ళు కులిపోయి ఉంటారు కానీ కనపడరు వాళ్ళు. అక్కడే కనపడదు వాళ్ళ అదే పరబ్రహ్మం. మన ఆత్మ మనలో కనపడుతుందా? కనపడలేదు. కానీ మనకు చైతన్యం ఇచ్చేది ఆత్మే. అట్నే వాళ్ళు కనపడరు. ఈ ప్రపంచాన్ని మన్ని అంతా నడిపించేది ఆ పరబ్రహ్మం. ఇది ఇవాటి యొక్క ఎపిసోడ్. నమో వెంకటేశాయ.